ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వెర్రి వెంగళవాళ్ళు. అనగనగా ఒక ఊరిలో గోపాలుడు అనే యువకుడు ఉండేవాడు. గోపాలుడు చాలా తెలివైనవాడు. ఆ ఊరిలోనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు జానకి. జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు. ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది. అటువంటి సమయంలో గోపాలుడి తండ్రి కొడుకుకు జానకిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. ఈ ఆలోచన రెండు వైపుల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు మంచి రోజు ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి చూపుల రోజు పెళ్ళికొడుకు తరపున వారంతా పెళ్లి కూతురు ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని బంతిలో కూర్చోబెట్టి పెళ్ళికూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వు వెంటనే దొడ్లోకి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి అందరికీ ఇవ్వు అని చెప్పాడు. జానకి చెంబు పట్టుకుని వెళ్ళి పాలు పితికింది. పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి కూర్చొని ఉంది. ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటికి ఉంది. ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకి మనసు పలు రకాలుగా ఆలోచించసాగింది. కొన్ని రోజులకు నాకు పెళ్ళి అవుతుంది. తరువాత కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. చిన్న పిల్లాడు నన్ను విడిచి ఉండలేడు. ఇంట్లో పని అంతా వాడిని చంకన ఎత్తుకుని చెయ్యాలి. వాణ్ణి చంకన ఎత్తుకుని నేను ఇలాగే పాలు కాస్తూ ఉండాలి. అలా కాస్తూ ఉన్నప్పుడు అటక మీద నుంచి రోకలి బొండ కాస్త జారి వాడి నెత్తి మీద పడుతుంది. అప్పుడు పాపం పసివాడి ప్రాణాలు పోతాయి. ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకికి పట్టరాని దుఃఖం వచ్చి కొంగు ముఖానికి అడ్డం పెట్టుకొని బోరుమని ఏడవసాగింది. కూతురు ఎంతసేపటికి రాకపోయేసరికి జానకి తల్లి వంటింట్లోకి వచ్చి జానకిని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అని అడిగింది. పసిపిల్లాడి మీద ఆ రోకలి బండ పడిందే, నా కొడుకు ప్రాణం తీసిందే అని చెప్పి జానకి ఏడవసాగింది. అయ్యో నాయనా, ఎంత పని జరిగిందిరా అని జానకి తల్లి కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇంకొంతసేపటికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు అంతా వంటింట్లోకి చేరి జానకికి పుట్టే పిల్లవాడు చనిపోయినందుకు బోరున ఏడవడం మొదలుపెట్టారు. ఎంతసేపు అయినా జానకి రాకపోయేసరికి జానకి తండ్రి వచ్చి వంటింట్లో చూస్తే అందరూ ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. ఏమిటి, ఏం కొంప మునిగింది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు జానకి తండ్రి. అయ్యో, మీకు తెలీదా అండి, ఆ పాపిష్టి రోకలి బండ చంటివాడ మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడు జానకి తండ్రి. మన జానకి కొడుకు అంటూ ఆమె ఇంకా గట్టిగా ఏడ్చింది. దాంతో ఆయనకి మతిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు వాళ్ళెవరూ కనిపించకపోయేసరికి గోపాలుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణంలో అతనికి అంతా అర్థమయ్యింది. పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద నుండి రోకలి బండ వెనక్కి తోసేసి, జానకిని పెళ్లాడటం నాకిష్టమే గాని ప్రపంచంలోకెల్లా వెర్రిదాన్ని పెళ్లాడటం నాకిష్టం లేదు. దీనికన్నా వెర్రివాళ్ళు ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితే గాని నేను జానకిని పెళ్లాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు. గోపాలుడు ఒక ఊరు చేరుకున్నాడు. ఆ ఊరిలో ఒక అవ్వ ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవును ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నది. ఏం చేస్తున్నావు అవ్వా అని అడిగాడు గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. అది వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడి గడ్డి మేస్తుంది, కానీ సొంత ఇంటి కప్పు పైన కావలసినంత గడ్డి మొలిస్తే అది మాత్రం మెయ్యదు అన్నది అవ్వ. ఆవుని ఇంటిపై కప్పు ఎక్కించే బదులు నువ్వే ఆ గడ్డి కోసి దాని ముందు వేస్తే సరిపోతుంది కదా అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, 4 కాళ్ళది, అదే నిచ్చెన ఎక్కలేకపోతే 3 కాళ్ళ ముసలిదాన్ని నేను ఎక్కగలనా అన్నది అవ్వ. ఆవు ఇంటి కప్పు మీద నిలబడలేక కింద పడితే అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేను ఆ మాత్రం ఆలోచించలేదనుకున్నావా? ఆవు కొమ్ములకి కట్టిన తాడు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుముకు కట్టుకున్నాగా అన్నది అవ్వ. సరే అని అవ్వకు సాయం పట్టి
ఆవును ఇంటిపైకి ఎక్కించాడు. కొద్దిసేపటి తర్వాత ఆవు ఇంటి కప్పు మీద నుంచి జారి కింద పడింది. అవ్వ వెళ్ళి ఇంటి కప్పుకు కరుచుకుంది. జానకి కంటే వెర్రిది కనీసం ఒక్కరైనా ఉన్నారని అలా అనుకొని గోపాలుడు ముందుకు సాగాడు. పొద్దుగూకే సమయానికి గోపాలుడు మరో ఊరు చేరుకున్నాడు. ఆ రాత్రికి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని ఆ ఊరు పెద్ద సలహా ఇచ్చాడు. గోపాలుడు గొల్లవాడి ఇంటికి వెళ్ళాడు. అప్పుడే గొల్లవాడు గొర్రెల మందను తోలుకొచ్చాడు. గొర్రెల్ని కొట్టంలోకి తోలి రెండు భుజాల మీదిగా చేతికర్ర అడ్డం పెట్టుకొని గొల్లవాడు ఇంటిలోకి పోయాడు. ఇంటి ద్వారానికి గొల్లవాడి కర్ర తగులుకొని కింద పడ్డాడు. మళ్ళీ అలానే లోపలి వెళ్ళడానికి ప్రయత్నించాడు. మళ్ళీ పడ్డాడు. ఇది చూసి గోపాలుడు, ఏమోయ్, భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు. దానికి గొల్లవాడు, నీకు తెలీదు స్వామి, ఈ ఇంట్లో భూతం ఉంది. అది రోజూ నన్ను ఇలానే ఏడిపిస్తుంది అంటూ పైకి లేచి మళ్ళీ మళ్ళీ కింద పడసాగాడు. చిట్ట చివరకు పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. జానకి లాంటి వెర్రివాడు మరొకడు ఉన్నాడన్నమాట అనుకుంటూ మరునాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. మళ్ళీ చీకటి అయ్యే సమయానికి గోపాలుడు ఒక ఊరు చేరుకున్నాడు. అవి పౌర్ణమి వెన్నెల రోజులు. చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. ఊరిలో ఉన్న వారంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది. వలలు తీసుకొని పరిగెత్తిపోతున్నారు. ఎక్కడన్నా కొంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదు, బావిలో ఇంత వెన్నెముద్ద తేలుతున్నది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి. గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళి చూశాడు. ఊరంతా అక్కడే ఉంది. కొందరు కేకలేస్తున్నారు, కొందరు కడవలతో నీరు తోడి పారబోస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. అందరినీ తోసుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. నీళ్లలో చంద్రబింబం కనిపించింది. అది వెన్నముద్ద కాదురా, చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు వాళ్ళతో చెప్పాడు. కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు. ప్రపంచంలో చాలామంది వెర్రి వెధవలున్నారని గోపాలుడు తెలుసుకొని ఇంటికి వెళ్ళాడు. జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రి వేషాలు సహించటం నేర్చుకున్నాడు. ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు.